హాయ్ అండి. హలో. ఎటువంటి సాసెస్‌లు యూజ్ చేయకుండా మన ఇంట్లో దొరికే తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎంతో టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది పిల్లల లంచ్ బాక్స్‌లోకి కూడా సెట్ అవుతుందండి. దానికోసం మనము 5 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఎంత రైస్ అయితే కావాలో అంత రైస్‌ని పలుగ్గా కుక్ చేసి చల్లార్చి పక్కన పెట్టేసుకోండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసి ఇందులోనే మనము రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నేను మళ్ళీ రైస్ యాడ్ చేసేటప్పుడు కూడా వేస్తాను, ఒకేసారి వేయకండి. సో ఇందులోనే మనము రుచికి తగినట్టు కారం యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. నేను 5 ఎగ్స్ బ్రేక్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఎగ్స్ వేసి ఇంకా గరిటతో ఆపకుండా కలిపేసుకోండి. ఒకవేళ మీరు ఎగ్స్ వేసాక కొంచెం స్లోగా కలిపారనుకోండి ఆమ్లెట్ తర అయిపోతుంది. సో అలా కాకుండా స్పూన్తో కలుపుతూనే ఉండండి. ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అయితేనే మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుంది. అలా చేయలేదంటే ఎగ్ స్మెల్ అనేది వస్తుందండి. ఇలా ఎగ్స్ కంప్లీట్ ఫ్రై అయ్యాక మనకి ఎంత రైస్ కావాలో యాడ్ చేసుకోండి. నేను 5 ఎగ్స్‌కి 3 పీపుల్‌కి రైస్ యాడ్ చేశానండి. ఇందులోనే మనము రుచికి తగినట్టు సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. సో అంతే అండి, రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.